ఒకడు ఊబిలో దిగిపోతూ తన జుట్టు తానే పట్టు లాక్కున్నాడు అనుకోండి, ఎక్కడికి వెళ్తాడు? ఇంకొంచెం ఊబిలోకి దిగిపోతాడు. నిరాశల చెరలో, కృంగుబాటులో సొమ్మసిల్లిపోతున్న వాళ్ళకి ఒక బలమైన హస్తం చేయూతనిస్తే కృంగిన వారిని నింగి మట్టుకు లేవనెత్తగలిగిన వాడు. ఆయన పేరు నజరేయుడైనా, స్పందించాలి, ఆయన పేరు నజరేయుడైనా. మన దేవుడు ఎవరు? సొమ్మసిల్లిన వారికి, లేక కృంగిపోయిన వారికి, లేక విసుగు చెందుతూ ఉన్న వాళ్ళకి బలమిచ్చువాడు ఆయనే. ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు వారి ప్రాణం సొమ్మసిల్లిపోతుంది, ప్రతి చిన్న విషయానికి కృంగిపోతున్నారు. అధైర్యం, కృంగుబాటు, విసుగు, వీటన్నింటి మధ్యలో దేవుడు వారిని విడిచిపెట్టకుండా ఎప్పటికప్పుడు వాళ్ళకి బలమును అనుగ్రహిస్తూ పాలు తేనెలు ప్రవహించే సువిశాలమైన మంచి దేశానికి తీసుకెళ్ళి వదిలిపెట్టాడు అక్కడ. హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూసేవాళ్ళు నూతన బలాన్ని పొందుతారు. యెహోవా యందు ఆనందించువారు నూతన బలం పొందుతారు. యెహోవా కొరకు ఎదురు చూసేవాళ్ళు నూతన బలం పొందుదురుగాక. హల్లెలూయా.